ఓకే. అందరికీ గుడ్ ఈవినింగ్. సో, కొంచెం స్లోగా అండర్‌స్టాండ్ చేసుకుందాం. వీలాన్స్ దగ్గరికొచ్చేసరికి కొంచెం హార్డ్ కాన్సెప్ట్ కాబట్టి స్లోగా అండర్‌స్టాండ్ చేసుకుందాం. సో, బిఫోర్ క్లాస్‌లో ఏంటి అంటే మన దగ్గరుండే సీఎండీనైతే ఓపెన్ చేసి ఎవ్రీథింగ్ కూడా లైక్ మనం ఐపీ కాన్ఫిగ్ గానీ, సో, ఐపీ అడ్రెస్‌లు, మ్యాక్ అడ్రెస్‌లు లేకపోతే ఐపీ బేసిక్స్‌ని రిక్వెస్ట్‌లు గానీ, నెట్వర్క్ స్టాటిస్టిక్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా మనం ఏంటి అంటే కంప్లీట్ చేసింది ఎక్కడ అంటే కమాండ్ ప్రాంప్ట్‌లో అయితే కంప్లీట్ చేశాను. బట్ ఇప్పుడు నా ల్యాప్‌టాప్‌కి ఏంటి అంటే ఒక వీలాన్ అనేది లేదు. ఎందుకంటే నేను మొబైల్ ఫోన్‌కి కనెక్ట్ అయ్యి ఉన్నాను. మొబైల్ ఫోన్‌కి కనెక్ట్ అయినప్పుడు నాకు వీలాన్ అనేది ఎలా ఏర్పడతది? నా దగ్గర ఏమన్నా స్విచ్ ఉందా? నా దగ్గర ఏమన్నా 15 డివైస్‌లు ఉన్నాయా? నా దగ్గర ఏమన్నా హబ్స్ అలాంటివి ఏమన్నా ఉన్నాయా? నో. సో, మనం ప్రాక్టికల్స్ చేద్దాం. ఓకేనా? సో, వీలాన్స్‌కి సంబంధించి ప్రాక్టికల్స్ చేద్దాం. ఈ విధంగా అయితే మనం కమాండ్ ప్రాంప్ట్‌లో బిఫోర్ క్లాస్‌లో అయితే నేర్చుకున్నాం. సో we can go to Cisco ప్యాకెట్ ట్రేసర్. సో ఈ సిస్కో ప్యాకెట్ ట్రేసర్ అనేది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడే ఒక టూల్ అనమాట విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో. మీరందరూ ఈ సిస్కో ప్యాకెట్ ట్రేసర్ టూల్ని ఎలాగా తీసుకోవాలి అని చెప్పి మీరందరూ వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి అందరూ కూడా మన బాట్ని అయితే స్టార్ట్ చేయండి. ఓకేనా? సో బాట్ యొక్క లింక్ అనేది నేను ఇక్కడ ప్రొవైడ్ అయితే చేస్తున్నాను. అందరూ కూడా ఇప్పుడే అందరూ వింకోడ్ పార్ట్నర్ బాట్ని స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ కొంచెం కిందకి వెళ్తే హ్యాకింగ్ టూల్స్ అని చెప్పి కనిపిస్తూ ఉంటుంది. హ్యాకింగ్ టూల్స్లో సిస్కో ప్యాకెట్ ట్రేసర్ అని చెప్పేసి ఒక బటన్ అయితే ఉంటుంది. జస్ట్ దాని మీద క్లిక్ చేసి ఎస్ఆర్ వాన్ మీద క్లిక్ చేశారు అంటే మీకు సిస్కో ప్యాకెట్ ట్రేసర్ అనేది రావటం అయితే జరుగుతుంది. ఎవ్రీవన్. సో సిస్కో ప్యాకెట్ ట్రేసర్ ఇదిగోండి. సో నేను స్క్రీన్ షాట్ షేర్ చేశాను. అదే స్క్రీన్ షాట్లో ఏదైతే ఉందో అది మీరు జస్ట్ ఎస్ఆర్ వాన్ మీద క్లిక్ చేశారు అంటే వెంటనే మీకు కనిపించడం అయితే జరుగుతుంది. సో ఒకసారి విజిట్ అయితే చేయండి. సో దీన్ని మీ యొక్క విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఇన్స్టాల్ అయితే చేయండి సిస్కో ప్యాకెట్ ట్రేసర్. అండ్ వీ కెన్ గో టు ఓపెన్ దిస్ వన్. సో జస్ట్ నేనైతే ఓపెన్ అయితే చేస్తున్నాను. సో ఇట్ విల్ టేక్ టైమ్. సో సిస్కో ప్యాకెట్ ట్రేసర్ క్రియేట్ అండ్ కాన్ఫిగర్ యువర్ ఓన్ నెట్వర్క్. సో ద ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనపడుతుంది సిస్కో ప్యాకెట్ ట్రేసర్కి. మీరేంటి అంటే సో కన్ఫ్యూజ్ అనేది అవ్వమాకండి. సో ఈ సిస్కో ప్యాకెట్ ట్రేసర్ అనేది మన వీలాన్స్ అయినా మన నెట్వర్క్ని ఎగ్జామిన్ చేయడానికి అండర్స్టాండ్ చేసుకోవడానికి మనకు నచ్చిన నెట్వర్క్ని క్రియేట్ చేసుకొని ప్రాక్టికల్స్ని మనం ముందరికి తీసుకొని వెళ్ళడానికి సిస్కో ప్యాకెట్ ట్రేసర్ అనేది పనికొస్తూ ఉంటుంది. ఇది అప్డేటెడ్ వర్షన్. సో మీ అందరికీ కూడా అప్డేటెడ్ వర్షనే నేను షేర్ అయితే చేశాను. సో దట్ వీ కెన్ గో టు సినారియో. మనం సినారియోలోకి అయితే వెళ్దాం. సో ఎప్పుడు కూడా మనం వీలాన్స్ని ఏదైనా నెట్వర్క్స్ని ఏంటి అంటే ఎగ్జామిన్ చేయకుండా మటుకు నెట్వర్క్ని అర్థం చేసుకోవడం చాలా అంటే చాలా కష్టమైన పని అన్నమాట. ఓకేనా? సో చాలా అంటే చాలా కష్టమైన పని. ఇది మొబైల్లో చేయలేమా అంటే నో, చేయలేము. ఓకేనా? సో సిస్టమ్ అనేది ఖచ్చితంగా ఉండాల్సింది. ఐ కెన్ గో టు సో టాప్లోకి వెళ్తే సో నేను మీకు మౌస్ హైలైటర్ని అయితే తీసుకుంటాను. ఒక నిమిషం అయితే ఆగండి. సో ఓకే, let we can go to top sections of file, edit options, view tools, extensions, windows help. ఇవన్నీ ఏంటంటే మనం ఫైల్ అనే దాని మీద క్లిక్ చేస్తే మనం చేసిన ఒక ప్రాజెక్ట్ కానీ మనం చేసిన ఏదైతే ఒక నెట్వర్క్ని క్రియేట్ చేసామో ఆ నెట్వర్క్ని సేవ్ చేసుకోవడానికి కానీ అన్ని ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉంటాయి. ఎడిట్ అంటే సిస్కో ప్యాకెట్ ట్రేస్ అని ఏదన్నా ఎడిట్ చేసుకోవాలంటే యూ కెన్ ఎడిట్ రైట్ నో. అండ్ ఆప్షన్స్, వ్యూ టూల్స్ ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసిందే. ఒక అప్లికేషన్లో ఏ విధంగా అయితే సెట్టింగ్స్ అనేవి డిస్ప్లే అవుతూ ఉంటాయి అలాగే డిస్ప్లే అనేది సిస్కో ప్యాకెట్ ట్రేసర్లో కూడా అవుతుంది. అండ్ ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో చూసుకుంటే టైమింగ్ అనేది ఉంది. 51 సెకండ్, సో 52 సెకండ్స్, 53 సెకండ్స్ అని చెప్పేసి అయితే ఉంది. సో ఇదేంటి అంటే యాక్చువల్లీ అది మినిట్స్ అనుకుంటా, నాకైతే అంత టైం అయితే అర్థం కావట్లేదు అది. ఓకే కూల్, లైట్ తీసుకోండి అక్కడ ఎంత టైం వర్క్ చేసామని చెప్పి చెప్పడానికి. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ ఏవైతే ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉన్నాయో నువ్వు ప్రింట్ చేసుకోవాలన్నా కూడా సో బ్యాక్ చేసుకోవాలన్నా ఏవైనా కూడా అన్ని సెట్టింగ్స్ పైన అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ కూల్, మనం కొంచెం కిందకి కనుక వచ్చామంటే కనుక ఇక్కడ చాలా హబ్స్, రౌటర్స్ అయితే ఉంటాయి. నీకు నచ్చిన రౌటర్ని, నీకు నచ్చిన కంప్యూటర్ని అన్నీ కూడా ఇక్కడ నుంచి అయితే నువ్వైతే యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా అయితే ఉంటుంది. సో
మనం రియల్ టైంలో ఏంటి అంటే ఒక వీలాన్ని క్రియేట్ చేయబోతున్నాం. సో వన్స్ వీలాన్ని క్రియేట్ చేసేదానికన్నా ముందులో ఏంటి అంటే మనకి ఇక్కడ చూసుకున్నారంటే ఇది నెట్వర్క్ డివైజెస్, ఇది ఎండ్ డివైజెస్, ఇది కనెక్షన్స్, అండ్ అదేవిధంగా ఇది కూడా ఒక బోల్డ్ ఆరెంజ్ కలర్లో ఒక మెరుపులా కనిపిస్తుంది కదా, అవన్నీ కనెక్షన్స్ అనమాట. ఓకేనా. సో అండ్ కొంచెం కిందలకి స్క్రోల్ చేసి ఇది రౌటర్, స్విచెస్ అండ్ సర్వర్స్, ఇవన్నీ చాలా అయితే ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను రౌటర్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ చాలా రౌటర్స్ అయితే వచ్చాయి. సో ఇక్కడ చూడండి, రౌటర్ మీద క్లిక్ చేశాను, ఇవన్నీ రౌటర్స్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను దీని మీద క్లిక్ చేసి ఇది బ్లాక్ అయినట్టు కనిపిస్తుంది, అవునా. సో ఇక్కడ చూడండి, కిందల టాప్ అదే బాటమ్ లెఫ్ట్ సైడ్ నేను రౌటర్ అనే దాని మీద క్లిక్ చేశాను. ఇక్కడ బ్లాక్ అయితే చూపిస్తుంది. బ్లాక్ చూపించిన తర్వాత నా మౌస్ ప్యాడ్ అనేది ఒక ప్లస్ సింబల్ లా మారిపోయింది. మౌస్ కర్సర్, ప్యాడ్ కాదు, మౌస్ కర్సర్. సో జస్ట్ నేను ఏంటి అంటే దీని మీద అయితే క్లిక్ చేశాను. సో ఇక్కడ నేను ఒక వైఫైని అయితే క్రియేట్ చేశాను. ఇప్పుడు మీ అందరికీ డౌట్ రావచ్చు, ఇవన్నీ బొమ్మలా? కాదు రే, ఓకేనా. ఇవన్నీ బొమ్మల్లా కనిపించే ఒక ఫిజికల్ నెట్వర్క్ అనమాట, ఓకేనా. సో దీని నుంచి మనం కనెక్షన్స్ అనేవి లైవ్లో చేసుకోవచ్చు. సో ఆ రేంజ్లో అయితే మనం తీసుకొని వెళ్ళొచ్చు, ఓకేనా. సో నెట్వర్క్ ఒక రౌటర్ అయితే క్రియేట్ చేసుకున్నాం. సో యాక్చువల్లీ నాకు ఈ రౌటర్ అయితే పని అవసరం లేదు. సో బట్ రౌటర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫిజికల్ రౌటర్ బ్యాక్ సైడ్ ఏ విధంగా అయితే ఇమేజ్ అయితే ఉంటుందో ఆ ఇమేజ్ని నీకు ఇక్కడైతే డిస్ప్లే అయితే చేస్తుంది సిస్కో ప్యాకెట్ ట్రేసర్ అనేది. సో ఈ ఇమేజ్ని చూసి నువ్వు క్లియర్గా కూడా ఎవ్రీథింగ్ కూడా అండర్స్టాండ్ చేసుకోవచ్చు అనమాట, ఒక రౌటర్కి సంబంధించిన ఎవ్రీ సెట్టింగ్ని, అదేవిధంగా ఎవ్రీ పోర్ట్ని. బట్ నాకు ఇదైతే అవసరం లేదు కాబట్టి జస్ట్ నేను దీని మీద క్లిక్ చేస్తున్నా. ఓకే, క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఉందా, సో డిలీట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సో చూడండి ఇక్కడ డిలీట్. జస్ట్ డూ యూ వాంట్ టు డిలీట్ రౌటర్ 0? ఎస్, ఐ వాంట్ టు డిలీట్ బికాస్ ఐ డోంట్ వాంట్ రౌటర్, ఐ వాంట్ స్విచ్. నాకు స్విచ్ కావాలి. ఒక వీలాన్ని క్రియేట్ చేయాలంటే స్విచ్చే కదా కావాల్సింది, రైట్. అండ్ కొంచెం కిందకి స్క్రోల్ చేసి లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇక్కడ స్విచెస్ అయితే ఉన్నాయి. సో గో టు స్విచెస్ అండ్ గో టు స్విచ్ నెంబర్ 1. సో ఈ స్విచ్ని ఏం చేస్తాను అంటే ఇక్కడ బిల్డ్ అయితే చేస్తాను. ఎస్, ఒక స్విచ్ని నేను ఏం చేశాను అంటే తీసుకున్నాక నేను దీని మీద క్లిక్ చేస్తే స్విచ్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఒక ప్రాక్టికల్ ఫిజికల్ స్విచ్ ఎలా ఉంటుందో అలాగా నీకు ఇమేజ్ అనేది స్విచ్ అనేది కనిపిస్తూ ఉంది. యాక్చువల్లీ ఇది మ్యాక్సిమం సిస్కో ప్యాకెట్ ట్రేసర్ గురించి మీకు తెలుగులో వీడియోస్ అయితే ఉండవు. బట్ ఈ లైవ్ క్లాస్ అనేది వినడానికి ట్రై చేయండి, బాగా అండర్స్టాండ్ అయితే అవుతుంది అనమాట. వన్స్ నేను స్విచ్ అయితే తీసుకున్నా, స్విచ్ 296024TT, స్విచ్ నెంబర్ 0. ఇది స్విచ్ అంటే ఎన్ని స్విచ్చెస్ తీసుకుంటే అన్ని స్విచ్చెస్ యొక్క నెంబర్స్ అనేది అక్కడ పడుతూ ఉంటుంది అనమాట. 0, ఇంకొక స్విచ్ తీసుకుంటే 1, ఇంకొక స్విచ్ తీసుకుంటే 2, ఇంకొక స్విచ్ తీసుకుంటే 3, అట్లా. ఇదంతా సోదిలాగా మీకు అనిపించవచ్చు, బట్ కానీ ఇంపార్టెంట్ ఇదే, దీనివల్ల మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి నేను ఇక్కడ నెట్వర్క్ డివైజెస్ ఉంది. సో నెట్వర్క్ డివైజెస్ అనేసరికి మనకి ఇదంతా కూడా పూర్తిగా రౌటర్స్, స్విచెస్ అన్నీ కనిపిస్తుంటాయి. అండ్ నెక్స్ట్ ఎండ్ డివైజెస్లోకి వెళ్తే పీసీ, ల్యాప్టాప్, సర్వర్, వెబ్ సర్వర్, సో ప్రింటర్, చాలా ఉన్నాయి. చాలా మనం ఏదైతే ఎగ్జాంపుల్ తీసుకుంటామో ఆ ఉదాహరణలన్నీ ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లకంటే పీసీ, ఓకేనా. సో పీసీ తీసుకొని నేను ఏం చేస్తాను అంటే రైట్ను ఇక్కడ ఒక పీసీ పెడతాను, ఓకేనా. సో పీసీ నెంబర్ 0, ఓకేనా. సో పీసీ నెంబర్ 0, ఐ వాంట్ టు టేక్ అనదర్ పీసీ ఆల్సో. నేను ఏంటి అంటే ఒక వీలాన్ క్రియేట్ చేయాలంటే ఇంకొక పీసీ కూడా తీసుకుంటాను. సో జస్ట్ ట్యాప్ చేస్తా అండ్ ఏం చేస్తాను అంటే ఇక్కడైతే క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఏమైంది, ఇది పీసీ నెంబర్ 0 వచ్చింది, ఇది పీసీ నెంబర్ 1 అయితే వచ్చింది. అలా తీసుకుంటే సో పీసీ నెంబర్ 0, 1, 2 అండ్ అదేవిధంగా 0, పీసీ నెంబర్ 3. ఓకే, లెట్స్ ఎనఫ్, ఓకేనా. సో 4 పీసీలు తీసుకున్నాం, బట్ ఎక్కువ తీసుకుంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అయితే ఇక్కడ స్విచ్ ఉంది, కంప్యూటర్స్ ఉన్నాయి, బట్ దీనికి కనెక్షన్స్ ఎక్కడ ఉన్నాయి? సో మనం కనెక్షన్స్ అయితే బిల్డ్ చేయాలి కదా. సో ఇక్కడ ఏంటంటే కనెక్షన్స్ అని ఉన్నాయి కదా, ఒక ఆరెంజ్ కలర్ బోల్ట్లో. దీని మీద క్లిక్ చేశారు అంటే ఇక్కడ మనకి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కేబుల్స్ అనమాట. సో కేబుల్స్ నేమ్స్ అన్ని కూడా మనకి ఇక్కడ లైన్స్, ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్. ఈ ఫైబర్ ఏంటి అని చెప్పి మీకు ఎలా తెలుస్తుంది సార్ అని మీరు అడగొచ్చు. కింద చూడండి, కింద చూసుకుంటే ఫైబర్ అని అక్కడ పడింది, ఇక్కడ పేరు ఇక్కడ చూడండి, ఓకేనా. సో
ఇక్కడ కనిపిస్తుంది కదా అట్లాగా. సో ఇది కాపర్ స్ట్రైట్ ట్రూ అనమాట. సో కాపర్ కేబుల్ అనమాట ఇది. సో నేను ఏం చేస్తానంటే జస్ట్ దీని మీద క్లిక్ చేస్తా. ఫస్ట్ పీసీ నెంబర్ 0 దగ్గరికి వస్తా. 0 దగ్గరికి వచ్చి దీని మీద ఇట్లా ట్యాప్ చేస్తా. ట్యాప్ చేస్తే అది ఏమడుగుతుంది అంటే మీరు ఎథర్నెట్ యూఎస్బి కేబుల్ తీసుకోవాలనుకుంటున్నారా, ఏ కేబుల్ తీసుకుంటారా అని అడుగుతుంది. సో ఐ వాంట్ టు టేక్ ఈథర్నెట్ ఇంటర్ఫేస్. సో ఈథర్నెట్ ఇంటర్ఫేస్ నేను తీసుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే వైఫై కనెక్ట్ చేసి నేను బిఫోర్ క్లాస్లో ఏం చెప్పానంటే వ్లాన్ తీసుకుంటామని. బట్ నేను ఇప్పుడు ఈథర్నెట్ అయితే తీసుకుంటా. సో ఫాస్ట్ ఈథర్నెట్ నెంబర్ 0 తీసుకున్న తర్వాత ఇక్కడ నేను స్విచ్కి అయితే అటాచ్ చేస్తాను. జస్ట్ స్విచ్ మీద క్లిక్ చేశాను. అయితే స్విచ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది 01 అనమాట. ఓకేనా. సో ఇది 01 ఫాస్ట్ నెట్ 01. సో 01 అనేది మనకి ఇక్కడ క్రియేట్ అయిపోయింది. 0 నుంచి 1 ఫస్ట్ కనెక్షన్. ఓకేనా, ఫస్ట్ కనెక్షన్. అండ్ నెక్స్ట్ సేమ్ అలాగే నేను కాపర్ స్ట్రైట్ త్రూ తీసుకుంటా. సో దీని దగ్గర క్లిక్ చేస్తాను, ఫాస్ట్ ఈథర్నెట్ తీసుకుంటాను, అలాగే స్విచ్ నెంబర్ 0కి అయితే కనెక్ట్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇందాక 1 ఉంది, బట్ ఇప్పుడు 2 వచ్చింది. బిఫోర్ ఎగిరిపోయింది ఈథర్నెట్ అనేది. ఎందుకు? ఆ కేబుల్కి మనం ఆల్రెడీ కనెక్ట్ చేసాం అక్కడ. సో కనెక్ట్ చేసాం కాబట్టి 1 అనేది కనిపించదు. సో ఇప్పుడు ఫాస్ట్ ఈథర్నెట్ 2 అనమాట. ఇప్పుడు 2 ఉంది కదా, తర్వాత డివైస్ కనెక్ట్ చేసేటప్పుడు 2 కనపడదు, ఎందుకంటే 2 కనెక్ట్ చేసాం. ఓకేనా. సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మళ్ళీ కాపర్ స్ట్రైట్ తీసుకుందాం. సో నెంబర్ 2లోకి అయితే వెళ్దాం, ఫాస్ట్ ఈథర్నెట్. సో గెట్ టు స్విచ్ అనమాట. సో స్విచ్ ఇందాక 2 ఉంది, ఇప్పుడు 3 ఉంది, 2 వెళ్ళిపోయింది. సేమ్ అలాగే దట్ వీ కెన్ టేక్ కాపర్ స్ట్రైట్ త్రూ. సో ఫాస్ట్ ఈథర్నెట్ నెంబర్ అండ్ గో టు స్విచ్, ఫాస్ట్ ఈథర్నెట్ నెంబర్ 4. ఎస్, కనెక్షన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ ఎస్టాబ్లిష్. నువ్వు ఆడ ఏం చేసావా, డయాగ్రామ్ గీసావు కదా, అంతే కదా. ఎస్, బట్ ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ క్రొకోడైల్ ఫెస్టివల్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ మనం ఒకసారి చూసుకుంటే కనుక ఇక్కడ కొంచెం జూమ్ అయితే చేయండి. యాక్చువల్ నాకు జూమ్ కావట్లేదు, సో ఒకసారి జూమ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకే. సో జూమ్ చేసి ఇక్కడ ఒక గ్రీన్ లైన్ అయితే కనిపిస్తుంది. ఓకే, సో గ్రీన్ లైన్. ఇప్పుడు పీసీ నెంబర్ 0 దగ్గరికి అయితే నేను వచ్చాను. సో పీసీ నెంబర్ 0 దగ్గరికి వస్తే అక్కడ ఏమని చెప్పిందంటే ఒక పాపప్ వచ్చింది, చూసారా, ఒక పాపప్ FA0 FA1 అని. సో ఇదేంటి అంటే FA0, ఇది FA0, ఇది FA1 కనెక్షన్ అనమాట, F0 కనెక్షన్. సో అది మనకి అక్కడ చాలా క్లియర్గా చెప్తుంది, అంటే ఈథర్నెట్ కనెక్షన్ నెంబర్ 1. సో 0 పీసీ నుంచి ఈథర్నెట్ కనెక్షన్ నెంబర్ 1కి అయితే వస్తుంది. ఓకే, లెట్ వీ కెన్ గో టు అనదర్ వన్, పీసీ నెంబర్ 1. సో ఇక్కడ కనుక మీరు ఒక్కసారి విజిట్ చేసినట్టయితే FA0 నుంచి FA02కి వస్తుంది. ఓకేనా. సో 2 కనెక్షన్కి అయితే వెళ్తుందని అర్థం. అంటే యాక్చువల్లీ ఇది 0 నుంచి రాదనమాట. ఎప్పుడైనా 0 అంటే దట్ థింగ్ గేట్వే. ఓకేనా, ఎప్పుడైనా 0 ఉంటే గేట్వే కిందకి వస్తుంది. అండ్ ఇలాగే మీరు కొంచెం ఈ గ్రీన్ లైన్ మీద కనుక క్లిక్ చేశారంటే FA నెంబర్ 02 to 3. సో 2 to 3కి కనెక్షన్ అనేది ఏర్పడింది. ఇది 3 to 4 అనమాట. ఓకేనా. సో అట్లా. సో నేను మ్యాక్సిమం గుర్తు పెట్టుకోలేను కాబట్టి నేను ఏం చేస్తాను అంటే దట్ వీ కెన్ టేక్ వన్ ప్లేస్ నోట్. ఓకేనా. సో వన్ ప్లేస్ నోట్ అయితే తీసుకున్నాను. సో జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. సో అది సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత నేను ఇక్కడ ఒక బాక్స్ అయితే ఇస్తాను. సో FAనా. సో ఓకే, ఇది కొంచెం మనకి మౌస్ రావాలి అంటే బయటికి మౌస్ రావట్లేదు కదా, అలాంటి టైంలో ఇక్కడ మౌస్ అని ఉంది చూసారా, సర్చ్ బార్ లెఫ్ట్ సైడ్. జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే మౌస్ వస్తుంది. ఒకసారి విజిట్ చేద్దాం. ఇదేంటి FA0/1. ఓకే, సో దీని మీద క్లిక్ చేసి FA0/1 అని ఇస్తాం. ఓకే. సో సేమ్ అట్లాగే మనం ఇక్కడ కూడా రిమెంబర్ అయితే చేసుకున్నాం. ఓకే, కూల్, అదంతా వదిలేసేయండి. ఇప్పటికైతే దీన్ని డిలీట్ చేయాలి అంటే ఇలా డిలీట్ చేసేయచ్చు. యూ వాంట్ టు డిలీట్ దిస్ ఐటమ్? ఎస్, ఐ వాంట్ టు డిలీట్ దిస్. సో ఈ పీసీకి నేను ఏమన్నా నేమ్ ఇస్తాను అంటే సో ప్లేస్ ఓకే 192.168.1.22 అని ఇస్తాం. ఓకే, దీని IP అడ్రస్. సో ఈ పీసీ నెంబర్ యొక్క IP అడ్రస్ అనేది 2 అని అయితే ఇస్తాం. ఓకే, లెట్స్ కూల్. ఓకే, యూ కెన్ గో టు మౌస్ కర్సర్. సో
సో ఇది 1.2, అలాగే నేను 1.3 కూడా తీసుకుంటా. ఇది పీసీ నెంబర్ 1, 192.168.1.3 అనమాట. ఓకే, సో సేమ్ అలాగే నేను మళ్ళీ ఇంకొకటి తీసుకుంటా. ఇదంతా మీకు అర్థం కావటం కోసం, ఓకేనా? చెప్పాను కదా, సో ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రోకోడైల్ ఫేస్. సో 192.168 యాక్చువల్లీ అది 13 అని పడింది, 1.4. ఓకే, దీన్ని మార్చేద్దాం. ఓకే, ఇక్కడ మనకి ఇది ఉందైతే ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి సో 1.3 అనమాట. ఓకే, సో అండ్ సేమ్ అలాగే 1.4 కూడా తీసుకున్నాం. 192.168.1.4. ఓకే, సో నేను డివైజ్ల యొక్క ఐపీ అడ్రస్లు అన్నీ కూడా నేను ఇక్కడైతే ఇంక్లూడ్ అయితే చేశాను అనమాట. ఓకేనా? సో ఏ డివైజ్ ఏంటి అని చెప్పి క్లారిటీ వచ్చింది. సో ఐ విల్ గో టు స్విచ్. సో స్విచ్ మీద క్లిక్ చేశాను. స్విచ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే మీకు ఈ విధంగా అయితే రావటం అయితే జరుగుతుంది. సో వన్స్ ఈ విధంగా వచ్చిన తర్వాత ఇది ఫిజికల్, ఇది కాన్ఫిగ్, ఇది సిఎల్ఐ. సిఎల్ఐ అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. సిఎల్ఐ అంటే ఏంటి? కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అనమాట. సో అండ్ నెక్స్ట్ వన్ అట్రిబ్యూట్స్. ఇక్కడ వన్స్ కనుక మీరు విజిట్ చేశారు అంటే చాలా బూట్ లోడర్స్ అయితే ఉన్నాయి. అంటే మనం క్రియేట్ చేసిన ఒక నెట్వర్క్ గురించి అది ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తుంది. ఓకేనా? సో అలానే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తుంది. వన్స్ కొంచెం మీరు కిందకి స్క్రోల్ చేయండి. ఓకే, ఇదంతా ఒక నెట్వర్క్ బేస్ ఇంటర్నెట్ ఈథర్నెట్ మ్యాక్ అడ్రస్. సో మనం కనెక్ట్ చేసిన ఏవైతే సిస్టమ్ ఉందో దానికి తగ్గట్టు మ్యాక్ అడ్రస్, మదర్ బోర్డ్ అసెంబ్లీ నెంబరు, సో అన్నీ కూడా అసైన్ చేసింది. ఇవన్నీ మనం ఫిజికల్గా అసైన్ చేయలేం కదా, మన దగ్గర అంత డబ్బులు లేవు. సో చాలా పేదవాళ్ళం, అందుకోసం సిస్కో ప్యాక్ అడ్రస్ వాడుతున్నాం. ఓకే, కొంచెం కిందలకి స్క్రోల్ చేశారు అంటే కనుక ఇంటర్ఫేస్ నెంబర్ 01, ఇంటర్ఫేస్ నెంబర్ 02, ఇంటర్ఫేస్ నెంబర్ 03 అండ్ అదేవిధంగా ఫాస్ట్ ఈథర్నెట్ 04. సో 4 వరకే ఉన్నాయి, రైట్? సో ఎందుకంటే నేను 4 డివైజెస్ మాత్రమే కనెక్ట్ చేశాను. వన్స్ కనెక్ట్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ మౌస్ ప్యాడ్తో ట్యాప్ చేసి జస్ట్ హిట్ ఎంటర్. ఎన్ని ఎంటర్లు చేసినా పర్లా, మనం ఒక స్విచ్ అనే దాన్ని యాక్సెస్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? సో స్విచ్ అనే దాన్ని యాక్సెస్ చేస్తున్నాం. వన్స్ ఇలాగా మీకు యారో మార్క్ వచ్చి ఈ విధంగా వచ్చింది అంటే మీరు అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే నేను ప్రివిలేజ్ యూజర్గా లేను, అంటే నేను రూట్ యూజర్నే కాదు అని అర్థం. ఓకేనా? సో మనం రూట్ యూజర్గా అని చెప్పి ఎప్పుడు అర్థం చేసుకుంటాము అంటే మనం రూట్ యూజర్ని ఎనేబుల్ చేయాలి. రూట్ యూజర్ని ఎనేబుల్ చేయాలి అంటే ఏంటంటే ఇప్పుడు మన దగ్గర పెద్ద పర్మిషన్స్ లేవు, నార్మల్ యూజర్. సో నేను ఏదన్నా చేంజ్ చేయాలి, నేను ఏదన్నా కనెక్షన్ని బిల్డ్ చేయాలి అంటే నాకు పర్మిషన్స్ లేవన్నమాట స్విచ్ నుంచి. ఇప్పుడు మనకు పర్మిషన్స్ కావాలి అంటే జస్ట్ ఎంటర్ ఎనేబుల్ అనే కమాండ్ ఇవ్వాలి. ఓకేనా? ఎనేబుల్ అనే కమాండ్ ఇచ్చి జస్ట్ ఎంటర్ చేశారంటే చూడండి ఇందాక యారో మార్క్ ఉంది, అదే ఇందాక యారో మార్క్. సో ఇప్పుడు ఏంటి అంటే హ్యాష్ మార్క్ అయితే వచ్చింది. హ్యాష్ సింబల్ అంటే ఏంటంటే రూట్ యూజర్లో ఉన్నాను అని అర్థం. ఖాళీ లినిక్స్లో కూడా మ్యాక్సిమం హ్యాషెస్ వస్తుంటాయి కదా, సో రూట్ యూజర్లోకి వెళ్తే అలాగా. సో ఈ విధంగా మనం స్విచ్ని అయితే యాక్సెస్ అయితే చేస్తాం అనమాట. ఓకేనా? సో స్విచ్ని యాక్సెస్ చేస్తాం. అయితే వన్స్ ఇదేంటి అంటే సిఎల్ఐ అంటే ఏంటంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. సో ఇప్పుడు ఈ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ని మనం సో కాన్ఫిగర్ చేయాలంటే కాన్ఫిగర్ టెర్మినల్ అని ఇస్తే టెర్మినల్ ఏం చేస్తుంది అంటే కాన్ఫిగర్ అయితే అవుతుంది. ఓకేనా? సో బట్ ఇంత పెద్ద కమాండ్ ఇవ్వటం అవసరమా? ఇవన్నీ గుర్తుంటాయా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ మార్క్. సో గుర్తుండదు కాబట్టి మనం ఏం చేస్తాము అంటే తక్కువ కమాండ్స్ అయితే ఇస్తాం. సో కాన్ఫిగర్ ఫుల్ నేమ్ కాకుండా షార్ట్ నేమ్ ఇస్తాం, అదే కాన్ఫ్ అనమాట. కాన్ఫ్ అంటే ఏంటంటే కాన్ఫిగరేషన్. సో కాన్ఫిగర్ చేయాలి మన టెర్మినల్ని, ఎందుకంటే టెర్మినల్ కాన్ఫిగర్ చేసినప్పుడే మన కనెక్షన్స్ అనేవి బిల్డ్ అవుతుంటాయి. అండ్ టెర్మినల్ని మనం సింపుల్గా -T అని మీరు ఎలాగైతే ఇప్పుడు కమాండ్స్ ఇస్తూ ఉంటారో, సో -N, -S, -V, సో ఎలాగైతే ఇస్తుంటారో అదే విధంగా మన స్విచ్, సో ఏ స్విచ్లో ఉన్నామని తెలుసుకోవడానికి ఇక్కడ స్విచ్ నెంబర్ 0 అవుతుంది. జస్ట్ ఇక్కడ కాన్ఫిగర్ T అని ఇచ్చేస్తే కాన్ఫిగర్ టెర్మినల్, జస్ట్ ఎంటర్. ఎస్, కాన్ఫిగర్ ఎంటర్ కాన్ఫిగరేషన్ కమాండ్స్ 1 per line అని చెప్పి ఇక్కడైతే మనకు ఒకటైతే చూపిస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే ఎంటర్ కాన్ఫిగరేషన్ కమాండ్స్ అని వచ్చిందా.
యాక్చువల్లీ ఇందాకలో ఏంటి అంటే హ్యాష్ సింబల్ దగ్గర ఆగిపోయింది. బట్ ఇక్కడ చూసుకుంటే కాన్ఫిగ్ అని వచ్చింది చూసారా? అంటే మీరు కాన్ఫిగరేషన్ యొక్క టెర్మినల్‌లో ఉన్నారు అని చెప్పి. టెర్మినల్‌ని కాన్ఫిగర్ చేస్తున్నారు అని మనకి పాయింట్ చూపించడానికి అది ఏం చేస్తుంది అంటే, ఆ విధంగా అయితే చూపిస్తుందనమాట. సో, ఇప్పుడు ఒక వీలాన్ని మనం క్రియేట్ చేసాం. అవునా? సో, ఇప్పుడు షో ఓకేనా? లేదు మీరు ఎగ్జిట్ అయిపోవాలి అనుకుంటే ఎగ్జిట్ అనే కమాండ్ కూడా ఇచ్చి జస్ట్ ఎగ్జిట్ అయితే అయిపోవచ్చు. ఎగ్జిట్ అయినప్పుడు మనకి స్విచ్, యారో మార్క్ ఇవన్నీ రావు. జస్ట్ ఎంటర్ కొడితే అంటే 2, 3 ఎంటర్లు కొట్టండి. దీనివల్ల వచ్చే ప్రయోజనం ఏం లేదు. మనకు క్లారిటీ వస్తది. ఓకేనా? ఇచ్చిన తర్వాత జస్ట్ మీరు ఏంటి అంటే ఇక్కడ షో వీలాన్. సో, వీలాన్ అంటే ఏంటి? విర్చువల్ లోకల్ ఏరియా నెట్వర్క్ అనమాట. వన్స్ షో వీలాన్ అని కొట్టామంటే రైట్ నౌ మనకి చాలా అయితే వచ్చాయి. ఇక్కడ వీలాన్ నేమ్, స్టేటస్, పోర్ట్స్, నెంబర్ 1 ఈజ్ ఈక్వల్ టు డిఫాల్ట్ వీలాన్. సో, దిస్ వాస్ క్రియేటెడ్ బై యస్. సో, మనం క్రియేట్ చేసాం కదా! అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా వీలాన్స్‌ని క్రియేట్ చెయ్యలేదు. బట్ డిఫాల్ట్ వీలాన్ అయితే అక్కడ ఉంది. ఓకేనా? సో, డిఫాల్ట్ వీలాన్ ఉంది. బట్ ఇక్కడ వీలాన్ ఉందా? లేదు. ఇక్కడ ఏం చెప్తుంది అంటే వీలాన్ 1, వీలాన్ 2 అని మనకు చెప్పట్లేదు. అది ర్యాండమ్‌లీ ఎన్నో వీలాన్స్‌ని అయితే తీసుకుంది. ఎందుకంటే మనం 4 పీసీస్ అయితే కనెక్ట్ చేసాం. సో, 4 వీలాన్స్ కింద మనం క్రియేట్ చేసుకోవడానికి లాజికల్‌గా అండర్‌స్టాండ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇప్పుడు చూడండి స్టేటస్ ఇది యాక్టివ్‌లో ఉందా? యెస్. ఎందుకంటే దీని నుంచి దీనికి కనెక్షన్స్ పాస్ అవుతున్నాయి. దీని నుంచి దీనికి కనెక్షన్స్ పాస్ అవుతున్నాయి. దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి. అండ్ అలాగే పోర్ట్స్ అనమాట. అసలు కనెక్షన్స్ నిజంగా పాస్ అయితున్నాయా సార్? నిజంగా పాస్ అయితే మనకు ఎలా కనిపిస్తది? వెయిట్ చేయండి. ఓకేనా? అండ్ పోర్ట్స్ FA01, FA02 సో, పోర్ట్స్ అనమాట. నేను మీకు ఇందాక చెప్పినట్టు ఫిజికల్‌గా పోర్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ పోర్ట్స్ అన్నిటికి ఇక్కడ కనెక్ట్ అయితే అయ్యుందని చెప్పి చెప్తుంది. సేమ్ అలాగే మీరు కూడా ఇక్కడ అండర్‌స్టాండ్ చేసుకోవాలి. అయితే సో, ఇక్కడ మోర్ అని చూపిస్తుంది చూసారా? అంటే ఇంకా కూడా మీరు అండర్‌స్టాండ్ చేసుకోవడానికి ఇంకా మోర్ టైప్ సో, వస్తుంటాయి. ఓకేనా? సో, ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీరు షో వీలాన్ అని అయితే కొట్టారు కదా! సేమ్ అట్లాగే ఇందాకలా కాన్ఫిగ్ టెర్మినల్. ఇప్పుడు వీలాన్స్ విర్చువల్ లోకల్ ఏరియా నెట్వర్క్స్‌ని మనం క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేయాలంటే మన దగ్గర ఉన్న టెర్మినల్‌ని కాన్ఫిగర్ చేయాలి ఫస్ట్. సో, దానికోసం కాన్ఫిగర్ టెర్మినల్. సో, వన్స్ కాన్ఫిగర్ టెర్మినల్ అయిన తర్వాత నేను జస్ట్ వీలాన్ యాక్చువల్లీ నాది వీలాన్ 1 అనుకోండి. వీలాన్ 2, వీలాన్ 3 యాక్చువల్లీ ఓకే. వీలాన్ 3 ఓకే. లెట్స్ ఎనఫ్. అవసరం లేదు. ఎందుకంటే సో, 4 డివైసెస్ వస్తాయి కాబట్టి ఒకటి 0లో ఉంది. సో, 2, 3 సరిపోతాయి. ఓకేనా? సో, 3 అయితే సరిపోతాయి. ఒకటి మనది కాబట్టి. ఓకేనా? సో, ఈ విధంగా సరిపోతది. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే జస్ట్ ఎగ్జిట్. సో, ఇప్పుడు మనం కాన్ఫిగరేషన్ టెర్మినల్‌లో ఉన్నాం కాబట్టి సో, ఈ కాన్ఫిగరేషన్ టెర్మినల్‌ని ఎండ్ చేయాలనుకుంటే జస్ట్ ఎండ్ అనే కమాండ్ ఇచ్చి ఎండ్ చేస్తే ఎంటర్ అయితే అయిపోతుంది. ఎండ్ అయిపోతుంది. అంటే కాన్ఫిగర్ చేసేసాం. ఇప్పుడు మనకేం అవసరం లేదు. జస్ట్ షో వీలాన్. సో, ఇక్కడ చూడండి మనం ఎన్ని వీలాన్స్‌ని క్రియేట్ చేసాం. ఇందాకలా డిఫాల్ట్ అని వచ్చింది. బట్ ఇందాకలా ఇక్కడ వీలాన్ 0, వీలాన్ 2, వీలాన్ 3 వచ్చాయా? నో రాలేదు. బట్ మనం క్రియేట్ చేసాం. ఎందుకంటే మన టెర్మినల్‌ని కాన్ఫిగరేషన్ చేసాం. సో, ఈ విధంగా అయితే మనం ఏంటంటే ఒక నెట్వర్క్‌ని అయితే క్రియేట్ అయితే చేయగలుగుతాం అన్నమాట. అండ్ అదే విధంగా మోర్. యాహ్! సో, చాలా అయితే వచ్చాయి కదా! సో, ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఓకే. కూల్. ఇక్కడి వరకైతే అందరికైతే అర్థమైందా? ఒకసారి నాకు డిస్కషన్ గ్రూప్‌లో రెస్పాండ్ అయితే అవ్వండి. ఓకేనా? యెస్ అర్థమైందా? వాయిస్ కట్ అయ్యి వస్తుందా? యాక్చువల్లీ మీకు ఇంటర్నెట్ లేదు. నాకు బాగానే ఉంది. ఓకేనా? యాహ్! ఓకే. సో, ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తున్నాను. అందరూ కూడా విజిట్ చేయండి. సో, గెటింగ్ స్క్రీన్ షేర్ అండ్ విల్ క్లోజ్ ది ఒక్కసారి కవర్ చేయాలా? చాలా కష్టం. వెయిట్ మినిట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి నేను ఇక్కడ ఇదైతే ఉంది కదా! సో, ఇదేంటంటే FA0/1 ఓకే. ఓప్స్! ఓకే. అది కట్ అయింది. సో, దానివల్ల నేను మళ్ళీ పెట్టాను అక్కడ.
ఓకే, కూల్. సో నేనేం చేస్తాను అంటే ఇక్కడ ఒకటి తీసుకుంటా. సో నాకు గుర్తుండదు కాబట్టి ఇక్కడ ఎఫ్ ఎఫ్ క్యాపిటల్, సో స్మాల్ ఏ 0/1 అంతేనా? 1ఏనా? ఓకే, ఒకసారి మౌస్ ప్యాడ్లోకి వెళ్ళి అయితే చెక్ చేసుకుందాం. అంటే నాకంటే గుర్తుండదు, మీకు గుర్తుంటే కనుక తీసుకోండి. 0/1 అంతే, కరెక్టే. సో ఇది 0/1. సేమ్ అలాగే నేనేంటి అంటే ఇంకొకటి కూడా తీసుకుంటా. సేమ్ ఇక్కడ ఓకే, కూల్. FA 0/2 అంతేనా? ఇది ఎందుకంటే మన కనెక్షన్స్ అనేవి కరెక్ట్గా ఉండాలండి, లేకపోతే తర్వాత ఫ్యూజులు లెగుతాయి మనకి, మామూలుగా ఉండదు. సో FA 0/ ఇది 3 వస్తుంది అంతేనా? సో ఓకే, 3 కాదా ఒకసారి చెక్ చేసుకోండి. సో FA 0/3, ఇది 0/4 ఆటోమేటిక్గా. FA 0/4 అంతేనా? ఓకే, అంతే. సో ఇప్పుడు చూసుకుంటే మనకైతే ఇక్కడ ఇప్పుడు ఒక స్విచ్ మధ్యలో ఒక వీలాన్ని ఎలా క్రియేట్ చేస్తుంది అనేది నేను చెప్తాను చూడండి. ఇక్కడ ఇంకొకటి తీసుకొని ఇక్కడ నేను రాస్తాను. ఇది VLAN 1. సో VLAN 1 వచ్చేసి అంటే మీకు ఏదైనా రాసుకోండి, నేను గుర్తుపెట్టుకోవడానికి అలా రాస్తున్నాను అంతే. అక్కడ మీరు ఏదైనా రాసుకోండి, ఓకేనా? ఈ 192.168.1 సో 1 అని గుర్తుపెట్టుకుంటా. అండ్ సేమ్ ఇక్కడ ఇంకొకటి కూడా తీసుకుంటా, ఓకేనా? ఇది VLAN సో 2, ఓకేనా? సో VLAN 2లోకి అయితే వెళ్దాం. అండ్ 192.168.1 సో ఇది 10 తీసుకుంటా, ఓకే? జస్ట్ రిమెంబర్ అట్లా. సో ఈ విధంగా తీసుకొని నేను ఇప్పుడైతే గుర్తైతే పెట్టుకున్నాను కదా. సో వన్స్ వీ కెన్ గో టు మౌస్ ప్యాడ్, గో టు స్విచ్. జస్ట్ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్విచ్లోకి వన్స్ ఎంట్రన్స్ అయిన తర్వాత సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో జస్ట్ హిట్ ఎంటర్. ఒకవేళ మీరు ఎగ్జిట్ అయ్యారు అంటే కనుక ఈ విధంగా ఉంటుంది. అప్పుడు జస్ట్ మీరు కొట్టాల్సింది ఏంటంటే ఎనేబుల్ అని కొట్టారు అంటే ఆటోమేటిక్గా మీరు మళ్ళీ స్విచ్ మోడ్లోకి అయితే వచ్చేస్తారు అనమాట, ఓకేనా? సో ఈ విధంగా అయితే ఉంటుంది. మళ్ళీ ఒకసారి షో VLAN అనేది క్లిక్ చేద్దాం. సో మనకి VLANs అయితే ఉంది. ఇప్పుడు మనం కొన్ని కాన్ఫిగరేషన్స్ అయితే చేయాల్సి వస్తుంది అనమాట. సో అదైతే గుర్తుపెట్టుకోండి. సో కొన్ని కాన్ఫిగరేషన్ చేయాలంటే జస్ట్ వీళ్ళు గో టు కాన్ఫిగరేషన్ అండ్ టెర్మినల్. సో కాన్ఫిగరేషన్ టెర్మినల్లోకి అయితే విజిట్ అయితే చేస్తాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఇంటర్ఫేసెస్ ఉంటాయి, ఓకేనా? ఇప్పుడు VLAN ఇంటర్ఫేస్ నెంబర్ 1, VLAN ఇంటర్ఫేస్ నెంబర్ 2, VLAN ఇంటర్ఫేస్ నెంబర్ 3, 4. సో INT అంటే ఏంటంటే నథింగ్ బట్ ఇంటర్ఫేస్, ఓకేనా? సో ఇంటర్ఫేస్. సో నేను ఏం చేస్తున్నానంటే FA 0/1 అంటే ఏంటి? ఇది ఇంటర్ఫేస్ నెంబర్ 1. సో ఇంటర్ఫేస్ నెంబర్ 1లోకి వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ కాన్ఫిగ్ అని ఉంది, బట్ ఇక్కడికి వచ్చేసరికి కాన్ఫిగ్ -IF అని ఉంది. అంటే మనం ఇంటర్ఫేస్ని చేంజ్ చేస్తున్నాం అని అర్థం, ఓకేనా? సో ఇంటర్ఫేస్ని చేంజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఇంటర్ఫేస్ దేనికి కనెక్ట్ అయింది? స్విచ్ కనెక్ట్ అయింది, అవునా కదా? సో స్విచ్, గో టు స్విచ్ మోడ్ యాక్సెస్. ఎందుకంటే మనం స్విచ్కి కనెక్షన్ అనేది బిల్డ్ చేస్తున్నాం కాబట్టి స్విచ్ మోడ్ యాక్సెస్ అనే కమాండ్ అనేది ఇచ్చేసి మనం ఏం చేస్తామంటే మనం ఆ మోడ్లో ఏ డివైస్, ఏ కనెక్షను, ఏ ల్యాన్ కనెక్షను యాక్సెస్ అవ్వాలి అని చెప్పి చెప్పడానికి స్విచ్ మోడ్ యాక్సెస్ అనే కమాండ్ అయితే మనం ఇస్తూ ఉంటాం అనమాట, ఓకే? జస్ట్ హిట్ ఎంటర్ చేసిన తర్వాత ఈ మోడ్లో పర్మిషన్స్ వస్తాయి, ఓకే స్విచ్ మోడ్ యాక్సెస్ అయింది అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వన్ ఇలాగే సేమ్ స్విచ్ యాక్సెస్ అనమాట. ఇందాకలో మనం మోడ్ని యాక్సెస్ చేసాం, ఇప్పుడు దేన్ని యాక్సెస్ చేయాలి అంటే డైరెక్ట్, ఓకే కూల్. ఒకసారి క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోండి. ఫస్ట్ మనం దేన్ని యాక్సెస్ చేసామంటే మోడ్ని, అంటే కనెక్షన్ అవ్వు అని మనం ఫస్ట్ మోడ్ని యాక్సెస్ చేసాం,
ఏదన్నా కానీ అది నువ్వు దేనికి కనెక్ట్ అవుతావు, ఎలా కనెక్ట్ అవుతావు పక్కన పెట్టు. ముందు కనెక్ట్ అవ్వు అని చెప్పి మోడ్ని యాక్సెస్ చేసాం. ఓకేనా, మోడ్ని ఎనేబుల్ చేసాం, కనెక్షన్ మోడ్ని. అయితే ఇప్పుడు దేంట్లో కనెక్షన్ మోడ్ని ఎనేబుల్ చేసాం? స్విచ్లో. ఇప్పుడు ఈ స్విచ్లో ఏం జరుగుతుంది అంటే కనెక్షన్ మోడ్ ఎనేబుల్లో అవుతుంది. సేమ్ అలాగే మనం ఏం చేస్తాం అంటే స్విచ్ యాక్సెస్. సో ఇప్పుడు 01 అనేది ఎక్కడుంది? ఇక్కడైతే ఉంది. సో నేను ఇది సిస్టమ్ అవునా, ఈ సిస్టమ్ ఏంటి వ్లాన్ 2లో ఉంది అవునా కదా. సో నేను జస్ట్ స్పేస్ ఇచ్చి స్విచ్ యాక్సెస్ వ్లాన్ 2 అని ఇస్తాను. ఇప్పుడు ఏమవుతుంది, దానికి అర్థమవుతుంది స్విచ్కి, ఓహో ఓకే FA01 అనేది వ్లాన్ 2లో ఉందా, ఓకే అని చెప్పేసి అది వ్లాన్ 2లోకి అయితే ఇచ్చేసి ఎంటర్ అయితే చేస్తాం. సో వన్స్ ఎంటర్ చేసిన తర్వాత అది జస్ట్ ఈ విధంగా అయితే తీసేసుకుంటుంది. ఇప్పుడు ఏంటి, వ్లాన్ 2లో ఉంది ఇది అని చెప్పి ఆ స్విచ్కి అర్థమైపోయింది. సేమ్ అలాగే మనం ఏం చేస్తాము అంటే జస్ట్ ఇంటర్ఫేస్ FA, యాక్చువల్లీ ఇందాకలో F క్యాపిటల్ ఉంది కదా, సో మనం క్యాపిటల్ కట్టాల్సి వస్తుందేమో, ఒకసారి అయితే చూసుకోండి. సో ఇంటర్ఫేస్ FA0/2, ఓకే ఎంటర్. సేమ్ అట్లాగే మనం ఇందాకలా పైన ఏదైతే కమాండ్ ఇచ్చామో స్విచ్ మోడ్ యాక్సెస్ అనేది దాన్ని కాపీ పేస్ట్ చేయండి. సో లేకపోతే అప్పు యారో మార్క్ అయితే ఇవ్వండి, జస్ట్ స్విచ్ మోడ్ యాక్సెస్. సేమ్ అట్లాగే సో మళ్ళీ స్విచ్ వ్లాన్ 2, సో యాక్చువల్లీ అది వ్లాన్ 2లో ఉంది. సో వ్లాన్ 2కి నేను ఇచ్చేసాను. ఎందుకు, సెకండ్ వన్ కూడా FA02 కూడా వ్లాన్ 2లోనే ఉంది కాబట్టి వ్లాన్ 2లో ఇచ్చేసాను. సేమ్ అట్లాగే నేను మళ్ళీ కూడా 03, సేమ్ అట్లాగే స్విచ్ మోడ్ యాక్సెస్ ఆన్ చేస్తున్నా దానికి సిస్టమ్కి. అండ్ అదేవిధంగా వ్లాన్ ఇదేంటి వ్లాన్ 1 అనమాట. సో నేను వ్లాన్ 1కి అయితే ఇచ్చేస్తాను. అండ్ నెక్స్ట్ వన్ సేమ్ అట్లాగే FA04, సో స్విచ్ మోడ్ యాక్సెస్. అండ్ నెక్స్ట్ అదేవిధంగా వ్లాన్ 1 ఎంటర్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేసాము అంటే సక్సెస్ఫుల్గా అన్ని వ్లాన్స్కి కనెక్షన్స్ అయితే బిల్డ్ అయితే చేసామన్నమాట. ఓకేనా, సో స్విచ్ పోర్ట్ యాక్సెస్ అయితే ఎనేబుల్ చేసాం. ఈ విధంగా మనకి ఒక్కొక్క దానికి కాన్ఫిగరేషన్ అనేది CLI అనే దాని నుంచి స్విచ్ CLI అనే దాని నుంచి కాన్ఫిగర్ చేస్తూ ఉంటాం. ఓకే ఓకే కూల్. ఈ స్విచ్ కనెక్ట్ చేయడం అయితే అర్థమైంది అందరికీ? ఒకసారి నాకు చెప్పండి, ఎందుకంటే ఇది కొంచెం అర్థం కావాల్సిన విషయం. స్విచ్ కనెక్ట్ చేయడం అర్థమైందా? ఎస్, సూపర్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి జస్ట్ మీరు ఏంటి అంటే ఇక్కడ సో ఎండ్ ఇచ్చేయండి. సో ఎండ్ అయిపోతుంది. షో VLAN అని చెప్పేసి ఎంటర్ అయితే చేయండి. సో షో VLAN అని చెప్పేసి ఎంటర్ చేశారు అంటే మనకి VLANలో ఉన్నవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మనం ఏంటి అంటే కనెక్షన్స్ అనేవి బిల్డ్ చేసుకుంటూ ఉంటాం. బట్ కానీ ఇక్కడ మీరు సమ్ చేంజెస్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ చేంజెస్ అనేవి ఎలా చేయాలి అని చెప్పేసి మీకు అర్థం కావాలి. సో దానికోసం చూసుకోండి. సమ్ కమాండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశా, బట్ కనెక్షన్స్ గురించి ఏంటి అంటే మనం బిల్డ్ చేసి రేపటి క్లాస్లో మనం ఒక్కొక్క దానికి IP అడ్రస్ అనేది అసైన్ చేద్దాం. ఓకేనా, సో నేను ఇప్పటికైతే కనెక్షన్ అయితే బిల్డ్ చేయలేదు, బట్ బిల్డ్ చేయడానికి ఇలాంటి కమాండ్స్ అయితే యూజ్ చేస్తారు అని చెప్పేసి అయితే నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఈరోజు సిస్కో ప్యాకెట్ ట్రేసర్ గురించి జస్ట్ ఇంతవరకు తెలుసుకోండి. రేపు ఒక్కొక్క దాన్ని కంప్యూటర్ నుంచి స్విచ్కి కనెక్షన్ బిల్డ్ చేసి IP అడ్రస్లు అసైన్ చేసి పింగ్ చేసి సమ్ ఆఫ్ ది బేసిక్ రిక్వెస్ట్లు అయితే పంపించి ట్రై అయితే చేద్దాం మనం. ఓకేనా, సో ఓకే ఇక్కడ చూడండి. సో ఈ విధంగా అయితే ఉంటుంది. జస్ట్ మనము ఎవ్రీ కమాండ్ని కూడా ఈ విధంగా తీసుకుంటూ ఉంటాం. ఓకే, జస్ట్ క్లోజ్ ది స్విచ్ అండ్ ఎంటర్ ది స్విచ్. ఓకే, గో టు ఎగ్జిట్. సో ఐ హిట్ ఎంటర్, అయిపోయింది, ఎగ్జిట్ అయితే అయిపోయింది. ఇది విషయం. ఓకేనా, సో సిస్కో ప్యాకెట్ ట్రేసర్ యొక్క బేసిక్ ఇంట్రడక్షన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మీకు రేపు సిస్కో ప్యాకెట్ ట్రేసర్ గురించి ఇంకొంచెం డెప్త్గా వెళ్ళి మనం కనెక్షన్స్ బిల్డ్ చేద్దాం. ఇంకా కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ PC అయితే ఉంది కదా, సో ఈ PC మీద క్లిక్ చేస్తాం. సో PC మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాన్ఫిగ్ అయితే ఉంది కదా, సో కాన్ఫిగరేషన్ ఇక్కడ ఇంటర్ఫేస్ ఉంది కదా, సో ఇంటర్ఫేస్లో మనం స్టాటిక్, ఆటోమేటిక్, DHCP, సో డిఫాల్ట్ గేట్వే. ఇక్కడ డిఫాల్ట్ గేట్వే DNS సర్వర్ వచ్చింది, బట్ IP అడ్రస్ రాలేదే. ఎందుకు రాలేదు? బికాస్ మనం అసలు కనెక్షన్ బిల్డ్ చేయలేదు, చేసుంటే వచ్చేది. అండ్ నెక్స్ట్ వన్
డెస్క్‌టాప్ అనమాట. సో, డెస్క్‌టాప్ పీసీ వైర్‌లెస్. సో, ఇఫ్ యూ వాంట్ టు రన్ కమాండ్ ప్రాంప్ట్, సో రన్ కమాండ్ ప్రాంప్ట్ జస్ట్ పింగ్ www డాట్ ఓకే కూల్. ఇట్స్ ఫన్నీ. సో, పింగ్ రిక్వెస్ట్ కుడ్ నాట్ ఫైండ్ హోస్ట్ ప్లీజ్ చెక్ ద నేమ్ అండ్ ట్రై అగైన్. ఎందుకంటే ఒక నెట్వర్క్‌లో గూగుల్.com అనేది ఉందా? సో, లేదు. సో, దానికోసం ఏంటి అంటే ఇట్స్ వెరీ ఫన్నీ అన్న. ఓకే కూల్. లైట్ తీసుకోండి. నేను మీకైతే రేపు కనెక్షన్ అనేది స్విచ్‌కి బిల్డ్ చేసి ఎక్స్‌ప్లెయిన్ అయితే చేద్దాం. ఓకే. ఈ రోజుకి వరకు చాలా, ఇంకా ఏమన్నా కంటిన్యూ చేద్దామా? మీరే చెప్పండి. ఓకే కూల్. ఓకే. సో, మీరందరూ కూడా ఒకసారి అయితే అలా అయితే ట్రై చేయండి. ఓకేనా?